ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఆమెన్. ఆల్రెడీ మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం కదండి. దేవుడు మనకి ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, కానీ ఆ ప్రామిసెస్ మనకి రావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. యథార్థమైన పనులను చేయాలి, దేవుని మాట వినాలి, దేవునికి ఇష్టం లేనిది మనలో ఏదైనా కొంచెం ఉన్నా కానీ దాన్ని పూర్తిగా నిర్మూలం చేయాలి, డెస్ట్రాయ్ చేయాలి. చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా అని మీరు కాంప్రమైజ్ అవుతున్నారా? ఆ ఒక్కదాని వల్లే దేవుడు బ్లెస్సింగ్స్ రాకుండా మన లైఫ్లో ఫ్లరిష్ అవ్వకుండా ఆపేస్తుందేమో.